ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాజధానిలో భూమికి సంబంధించి వివిధ అవసరాలకు పోగా 2000 ఎకరాలే ఉంటుందట. అదే సమయంలో భూముల కోసం వివిధ సంస్థల నుంచి వినతులు వస్తుండటంతో రెండో దశ భూ సమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అమరావతిలోని మరికొన్ని గ్రామాల రైతులు భూ సమీకరణలో భూములిచ్చేందుకు ఆసక్తిగా ఉండడంతో భూ సమీకరణ ప్రారంభించేందుకు CRDA సిద్ధమవుతోందని చెబుతున్నారు. రెండో దశలో మరో 30,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలని భావిస్తున్నారట. అమరావతిలో ప్లాన్ చేయబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4,000 ఎకరాలు కావాలని అంచనా వేస్తోందట ప్రభుత్వం. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు TEFR రూపొందించేందుకు APADC ఇప్పటికే టెండర్లు పిలిచిందని చెబుతున్నారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని MRO సదుపాయం శిక్షణ కేంద్రాలతో సమీకృతంగా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అయితే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు 4,000 ఎకరాలు కావాలని అంచనా వేస్తుండగా ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఒక ప్రముఖ సంస్థ ఇప్పటికే ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి మరిన్ని భూములు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భూ సమీకరణ విధానంలో భూములిచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో భూ సమీకరణ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఎక్కువ మంది రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో మొదలుపెట్టి దశల వారీగా భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పలు సంస్థలు రాజధానిలో భూములు కావాలని కోరుతుండటంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు కూడా భూముల అవసరం ఉందంటోంది ప్రభుత్వం. అలాగే భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాలను కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్డును కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాజధానిలో భూముల కోసం డిమాండ్ పెరుగుతోందంటున్నారు. అమరావతి చుట్టుపక్కల పెద్దగా ప్రభుత్వ భూములు లేవంటున్నారు. అలాగే భూముల కోసం డిమాండ్లు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే సమీకరణలో భూములిచ్చేందుకు స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.